గారు సందేశం అందిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ పుస్తకావిష్కరణకి వచ్చిన మన పొద్దుటూరు ప్రముఖ సోదరుల సోదరులు నమస్కారం తెలియజేస్తున్నాం. పొద్దుటూరు నడిబొడ్డున మన శివాలయం ఉంది. కొన్ని వందల సంవత్సరాల కింద పూర్వీకులు ఇంత సెంటర్లో ఈ అగస్వేర స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానివల్ల దీని భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోతుందని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ఆలయాన్ని పొద్దుటూరు నడిబొడ్డున నిర్మించినారు. కాబట్టి వాళ్ళు పూర్వీకులు అనుకున్న దాని మాదిరిగానే వారు ఊహించిన దానికంటే రెట్టింపు తేజోమయంగా వెళ్ళిపోతారు ఈ దేవాలయం. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి అప్రమత్త ఇళ్ళ మొత్తం వచ్చి దేవుని దర్శనం చేసుకునేటంత మంచి అవకాశం కల్పించిన పూర్వీకులను దేవాలయం నిర్మించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగస్త్య సమాజ ఆలయం గురించి కొంతమందికి వివరంగా తెలిసి ఉండొచ్చు, తెలియకుండా వచ్చిన ఒక మంచి ఉద్దేశంలో ఐఆర్ఎన్ చంద్రశేఖరరావు గారు ఈ పుస్తకాన్ని దాని యొక్క పూర్వాపరాలు సేకరించి ఈ పుస్తక రూపాలను తయారు చేసి మనందరికీ ఈరోజు గమనించడం జరుగుతుంది. అందరికీ కొంతమందికి తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళు నాకైతే తెలియదు. కాబట్టి తెలియని వాళ్ళందరికీ దీని యొక్క పూర్వాపరాలు ఏమి, ఏ విధమైన పద్ధతుల్లో దేవాలయ నిర్మాణాన్ని పూర్వీకులు చేపట్టడం జరిగింది, పుస్తకం చూస్తే దాంట్లో చదువుతానికి తెలుస్తాయి. కాబట్టి ప్రజలకు తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకావిష్కరణ చేసిన చంద్రశేఖరరావుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనకు సహకరించి పబ్లిక్ అవకాశం కల్పించిన కోన్రెడ్డి ఫౌండేషన్ శివచంద్రారెడ్డి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైనా ఒకటి మంచి పని చేయాలంటే ఆర్థిక సమస్య లేని కారణంగా కొంత ఆలోచిస్తానేటప్పుడు మరి ఇటువంటి శివచంద్రారెడ్డి వారు సహాయం అందించున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ పుస్తకావిష్కరణ చూసుకోగలుగుతున్నాం. కాబట్టి అన్నీ మనకే దేవాలయాల్లో ఉండబడిన పెద్ద పెద్ద దేవాలయాలు చూసి పెద్ద పెద్ద మండలాలు ఎట్లా తీసుకొని వచ్చినాం అనేది మనకు ఇంకా ఇప్పటికీ కూడా అర్థం విషయం. అప్పుడు ట్రాక్టర్లు లేవు, టిప్పర్లు లేవు, ట్రైన్లు లేవు, ఏం లేవు అనే పరిస్థితుల్లో పెద్ద పెద్ద మండలాలను తీసుకొని వచ్చి కట్టి వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఈ యొక్క దేవునికి రూపదీప నైవేద్యాలు ఆలనాపాలన అందిస్తారో లేదో ఒక ఆలోచనతో వాళ్ళ సర్వస్వం భూములన్నీ రాయించిపోయినారు ఈ దేవాలయాన్ని. ఈ దేవాలయానికి కాదు, చాలా దేవాలయానికి ఎక్కడికైతే కూడా వారి ఆస్తులు దేవాలయానికి రాయించిపోయినారు. ఆ ఆస్తులు దేవాలయానికి పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల కింద రాయించి ఈ భూముల్లో వచ్చిన ఆదాయంతో దీన్ని అభివృద్ధి చేయమని చెప్పి ధూపదమైన నైవేద్యాలు చేయమని చెప్పి వాళ్ళగా వెళ్ళిపోతే ఇప్పుడు కాలంలో మన వాళ్ళందరూ ఎప్పుడు దేవుని సొమ్ము తినాలని ఉంటాం. సిగ్గుపడండి, దేవుని సొమ్ము తినాలనుకున్నాడు ఎవడైనా సిగ్గుపడాలి. పూర్వీకులంతా దాతృత్వ హృదయంతో, దయాత్మ హృదయంతో వాళ్ళు దేవాలయాలు కట్టి వాళ్ళ ఆస్తులు రాయించుకుంటే ఆ ఆస్తులు తిన్నారా సిగ్గు చెరపడాల. కాబట్టి అటువంటి దేవాలయాలు పూర్వీకులు నిర్మించిపోయినారు. మనకు ఇది కూడా పట్టణం నడిబొడ్డున నిర్మించడం జరిగింది. కాబట్టి అన్ని రకాల ఇది ప్రజలకు అందుబాటులో ఉండి వారి దేవుని దర్శించిన వారందరికీ ఎన్ని రకాల మేలు జరుగుతున్నాయో జరిగిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దీని యొక్క పూర్తి సారాంశాన్ని అగస్త్యేశ్వరుడు ఎక్కడ వచ్చినాడు, ఎట్లా వచ్చినాడు అనే దాని గురించి ఇంకా చంద్రశేఖరరావు గారు ప్రజలకందరికీ తెలియజేసే దానికోసం ఇక ఈ పనికి పొందుకున్న దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఎక్కువ పుస్తకాలు తయారు చేసి మీరు పంపిణీ చేయండి, అందరికీ కూడా తెలుస్తుందని తెలియజేస్తూ అందరికీ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అది సోమవారం సాయంకాలం చల్లని వాతావరణంలో మన ఐఎన్ఎల్ చంద్రశేఖర్ గారు అగస్త్యేశ్వర స్వామి గురించి ఒక పుస్తకం రచించడం, అది గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీదుగా కోన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం మేము చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యమే అని నేను భావించుకుంటూ, పెద్దలు చెప్పారు
ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయం గురించి వాళ్ళు చెప్పిన దానికి మేము చాలా ఇక్కడ నేను అనుకోకుండా మార్కెట్ యార్డ్లో అందరం కూర్చొని శివాలయం చైర్మన్ అయితే ఎవరైతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో మా మిత్రుడు బాబురావు విలేకరిగా ఉండి తెల్లవారి చూస్తే పేపర్లో శివాలయం బరిలో శివుడు అని అన్నాడు. దానికోసమే నేను శివాలయం చైర్మన్గా రావడం, అది ఆ శివుని ఆశీస్సులతో ఈ యొక్క దేవాలయాన్ని నా ఇచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు నంద్యాల వరదరాజిరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకు అందరికీ, ఈ పుస్తక రచయిత ఐఎన్ఎల్ చంద్రశేఖరరావు గారికి, రామారెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శివాలయం ఎంతో పవిత్రమైనటువంటిది. ఎందరో కవులు, కళాకారులు శివతాండవం రచించినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా మన ప్రొద్దుటూరు వాసి. ఆయన ఎంతో ఈ యొక్క శివతాండవము దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్ట తెచ్చినటువంటిది. ఈ శివాలయ ప్రతిష్ట దశ దశలా విస్తరింపజేసినటువంటి వారు ఆయన. కావున నాకు ఈ ఫౌండేషన్ ద్వారా, కోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ చక్కటి అవకాశం శివాలయం అగస్తేశ్వర స్వామి పుస్తకం రాస్తున్నాము, దానికి మీరు ఆర్థిక సాయం చేయాలని. ఆర్థిక సాయమే కాదు, ఆయన అడగడం కూడా అడిగిన వెంటనే నాకు అదృష్టంగానే భావించాను, కానీ ఆర్థిక సాయం చేసినట్టు కాదు. ఎందుకంటే ఈ శివాలయంలో ఒక కమిటీ చైర్మన్గా ఉండి ఎన్నో మంచి పనులు చేశానని నేను అనుకుంటున్నాను. దానికి నా చేతుల మీద ఈరోజు ఫౌండేషన్ ద్వారా పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజిరెడ్డి గారి చేతుల మీద జరగడం కూడా నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, టైం లేదు కావున నాకు ఈ అవకాశం ఇచ్చి పెద్దలు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. నేను పుట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనటువంటి ఈ ఊర్లోనే. అందుకే ఎంతోమంది మహాకవులు, అవధానాలు జన్మించినటువంటి ఈ గడ్డ మీద పుట్టేటటువంటి అవకాశం కలగడమే నాకు ఆ సాహిత్యం పట్ల అభిలాష కలిగిందేమో అని ఈరోజు నాకు కొత్తగా ఆలోచన వస్తుంది. మరొక అంశం ఏమిటంటే, ఈ మధ్య నరాల రామారెడ్డి స్వామి గురించి ఒక సావనీరు వేస్తే రాజుగారు మీరు కూడా అభిప్రాయం రాయండి అన్నారు. ఆయన గురించి నాకు తెలిసింది ఏమిటంటే 1967వ సంవత్సరంలో కంచి 68వ పీఠాధిపతి, నడిచే దేవుడిగా పేరుగాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ముందు అవధానం చేశారు. మొట్టమొదట 18 సంవత్సరాల వయసులో పరమాచార్య నడిచే దేవుడు గొప్ప అవధాని అయినాడు. ఆయన కనుచూపు, ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి చూపు పడితే చాలు గొప్ప ఆశీస్సు లభించినట్లే. అలాగే 67లో ఇక్కడికి వచ్చి కొంతకాలం 40 రోజులు స్వామివారి ఊర్లో ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి కృష్ణా పుష్కరాల కోసం శ్రీశైలం పోయినారు. అటువంటి సమయంలో ఎవరో చెప్పినారు మా అమ్మమ్మకు, నీ కూతురికి పెళ్ళి 4 సంవత్సరాలు అయింది కదా, పిల్లలు లేరు, నువ్వు చంద్రశేఖర సరస్వతి స్వామి ఇక్కడ ఉన్నారు, పోయి అడిగింటే ఆశీర్వదించిండు కదా అని అంటే, ఆమె శ్రీశైలంలో ఉన్నాడని తెలుసుకొని శ్రీశైలానికి వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తే, స్వామివారు వచ్చే వైశాఖ మాసంలో నీకు మనవడు పుడతాడమ్మా అని చెప్తే, ఆయన చెప్పినటువంటి ప్రకారమే నేను మరుసటి సంవత్సరం 68లో అమ్మమ్మ ఇంట ప్రొద్దుటూరులో, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా వెళ్ళి చూసుకుంటున్నాను నేను పుట్టినటువంటి ప్లేస్. ఎందుకంటే 4 రోజులు కష్టపడిన తర్వాతనే నేను ఈ భూమి మీదకి రాగలిగిన. మా అమ్మ, ఎందుకంటే ఆ కాలంలో సిజేరియన్లు అవి లేవు కాబట్టి 4 రోజులు అనేక మంది డాక్టర్లు చూసి డెలివరీ కాక ఇబ్బంది పడినటువంటి తర్వాత ఆ వెదుర్ల బజారులో ఒక ప్రసూతి కేంద్రం ఉంది, అక్కడ నేను పుట్టాను.
తర్వాత చిన్నతనంలో అమ్మమ్మ గారింట పెరుగుతూ చాలాసార్లు ఈ శివాలయానికి వచ్చిన, అలాగే 8వ తరగతి నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. అంతేకాకుండా చిన్నతనం నుంచి కూడా నాకు పర్యాటకం అంటే ఇష్టం. అది కూడా అనేక ఆలయాలను దర్శించుకొని అక్కడికి పోయినటువంటి సమయంలో వాటి చరిత్రలు సేకరించుకున్నాను. తిరుమల, శ్రీశైలము, షిరిడి ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలతో పాటు నేను ఒక దేవుని గడపని గురించి పుస్తకం రచిస్తే దాన్ని టిటిడి వాళ్ళు ప్రచురించారు. అలాగే తర్వాత మా ఇంటి దేవుడైనటువంటి పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని గురించి ఒక చిన్న బుక్ రచించాను. ఆ తర్వాత నాకు నేను పుట్టినటువంటి ప్రొద్దుటూరులో ఇంత గొప్ప ఆలయం ఉంది కదా, అసలు ఈ వీధికి శివాలయం అని పేరుంది. ఎందుకు వచ్చింది? శివాలయం ఉంది కాబట్టి శివాలయం వీధని పేరు వచ్చింది. అంటే ఈ దేవుడు ప్రొద్దుటూరు స్థాపించినప్పుడే ఈ దేవుడు కూడా ఇక్కడ వెలిసినాడు అనేది నాకు కలిగింది. అందుకని నేను ఈ ఆలయ విశేషాలతో పుస్తకం రాస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. రాసేటటువంటి క్రమంలో మన భాషా గారిని, మహమూద్ భాషా గారిని అడిగితే మనం శివచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం సార్, ఆయన ముందుకు వస్తారు, ఆయన ప్రచురింపజేస్తారు అన్నారు. అడుగుతూనే ఏమాత్రం ఆలోచించకుండా గో హెడ్ అన్నారు. చివరికి పుస్తకం అనేటటువంటిది వస్తే, వచ్చిన తర్వాత పుస్తకాలు పంపిస్తే నేనే ఆవిష్కరించాలా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించాను. నిజంగా నేను జన్మించినటువంటి ఊర్లో ఇక్కడ ఈ ఆలయంలోనే పుస్తకం ఆవిష్కరింప జరగడం అనేటటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ ఈ పుస్తకంతో కలుపుకొని 34 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించాను. ఇంకా ప్రచురించాల్సినటువంటివి నేను రాసినటువంటి ఆర్టికల్సే పత్రికల్లో ఉన్నటువంటి పుస్తకాలుగా చేకూరిస్తే 70 పుస్తకాల వరకు ప్రచురించాల్సిన పుస్తకాలు మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రొద్దుటూరుని గురించి ఈ గురువారాల్లో ఇప్పుడు కడప ఆకాశవాణి వాళ్ళు క్షేత్ర దర్శనం అనేటటువంటి పేరుతో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పటికి 5 వారాలు అయిపోయాయి, ఇంకొక 8 వారాలు ఉంది. ఈ 8 వారాల్లో ఏదో ఒక రోజు ప్రొద్దుటూరు గురించి కూడా వస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఆ ప్రొద్దుటూరు విశేషాలు వినే అవకాశం కూడా కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పుస్తకం రాయడం ఒక ఎత్తు, ప్రచురించి మీ అందరి ముందుకు వచ్చేటటువంటి బాధ్యతను తీసుకొని నెరవేర్చినటువంటి శివచంద్రారెడ్డి గారు, ఆయన పేరులో శివుడిని పెట్టుకున్నాడు. దానికి తోడు శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడిని కూడా పేరులో పెట్టుకున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం. శివుడు బోలాశంకరుడు. నాకు అదే అనిపించింది. ఇంతకుముందు ఇక్కడ దాదాపు 60 మంది కవులు రచయితలను పిలిచి భారీ ఎత్తున సన్మానం చేశారు. బోలాశంకరుడే నిజంగా శివుడి పేరు పెట్టుకున్నటువంటి ఆయన. అలాగే ఇప్పుడు కూడా ఈ పుస్తకాన్ని ఆయన ద్వారానే ప్రచురించి ఆయన ద్వారానే ఆవిష్కరించేటటువంటి అవకాశం కలిగినందుకు ఆయనకు, వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కూడా ఆయన మీద ప్రసరించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా ప్రొద్దుటూరులో ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరం రాముడు ప్రతిష్ఠించినాడు, దాని మీద వేలి ముద్రలు కూడా ఉన్నాయని చెప్పుకుంటాం మనం శివలింగం మీద. అలాగే కన్యకా పరమేశ్వరి గుడి, గాంధీ, చంద్రశేఖరేంద్ర సరస్వతి మొదలైనటువంటి వాళ్ళంతా కొంతకాలం ఉన్నటువంటిది. ఆ ఉత్సవాలు జరగడంలో 2వ మైసూరుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అది ఒకటి. తర్వాత బొల్లవరంలో ఈ మధ్య ఆలయం పునర్నిర్మింపబడింది. కానీ నేను చదువుకునేటటువంటి సమయంలో బొల్లవరం పోతే పక్కన ఒక పుష్కరిణి ఉండేది. పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే ఆ పుష్కరిణిలోకి దిగద్దు, అందులో 2 తలల నాగేంద్ర సర్పం ఉంది, జాగ్రత్త అని చెప్పేవాళ్ళు మేము చిన్నతనంలో. అంత గొప్ప ఆలయం ఇక్కడ ఉంది. ఎవరైనా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వదాన్యులు ముందుకొస్తే ఈ 3 ఆలయాల చరిత్రలను కూడా ప్రత్యేకంగా రాసి ప్రచురింప చేయాలనేటటువంటిది నా కోరిక. ఆ విషయాన్ని ఇక్కడ సభాముఖంగా వెల్లడి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ పనిని నెత్తినేసుకున్నటువంటి వారు మహబూబ్ బాషా గారు.
అంతేకాకుండా పుస్తక సమీక్ష కూడా ఆయనే చేశారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మీకు సవివరంగా వివరించారు. తర్వాత నేను ఏ పుస్తకం రాసినా ఏమి ఇచ్చినా దాన్ని సమగ్రంగా తయారు చేసేటటువంటి వ్యక్తి ఆయన. పర్యాటకం ఆయనకు మరొక పేరు, రాయలసీమ పర్యాటక సంస్థ అనేటటువంటి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొండూరు జనార్దన్ రాజు గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ పుస్తకం వెనుక దాగి ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత నేను ఇన్ని రచనలు చేసిన, 7,000కు పైగా ఆర్టికల్స్ రాసిన, 33 పుస్తకాలు, ఇక ఉద్యోగానికి సంబంధించి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ పుస్తకాలు ఒక 10 టెక్స్ట్ బుక్లు రాసిన. ఇవన్నీ రాయడానికి నాకు చేదోడు వాదోడుగా ఉండి నేను కూర్చొని ఏమి మాట్లాడకుండా ఇంట్లో రాసుకుంటూ ఉన్న ఓపికగా నన్ను భరించేటటువంటి వ్యక్తి నా సహధర్మచారిని. ఎందుకంటే ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. నా విజయం వెనుక ఖచ్చితంగా నాలో సగభాగమైనటువంటి నా విజయలక్ష్మి ఉందని చెప్తూ ఆమె కూడా ఇక్కడే ఉన్నారు. ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను ఈ మధ్య నాకు ఒకటే కుమారుడు, వివాహం చేసిన తర్వాత ఎక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి కాశీకి పోతే ఎక్కడా ఫారినర్స్ కనిపిస్తారు, గోకర్ణానికి పోతే ఎక్కడా ఫారినర్స్ కనిపిస్తారు. వాళ్ళంతా వచ్చి మన దేశాన్ని చూస్తూ ఉంటే మనం ఇక్కడ జన్మించి చూడలేదని చెప్పేసి దాదాపు ప్రతి 2 లేదా 3 నెలలకు 15 రోజులు మెడికల్ లీవ్లు పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. దాదాపు పోయిన సంవత్సరము మార్చి నుంచి మొదలుపెట్టి ప్రతి 3 నెలలకు దేశమంతా తిరుగుతున్నాం. ఇప్పుడు 19 రాష్ట్రాలు తిరిగినాం. ఇంకా మిగతావి మిగిలి ఉన్నాయి చూడాల్సినటువంటివి. రేపు మళ్ళీ అయోధ్యలో, ముందు అయోధ్యకు వెళ్ళాను కానీ పట్టాభిషేకం జరిగిన తర్వాత వెళ్ళలేదు అని రేపు డిసెంబర్లో వెళ్తున్నాం. మేము వెళ్ళేటటువంటి సమయంలో ఎవరు వచ్చినా నాతో పాటు తీసుకెళ్తారు. ఆ రకంగా మాతో పాటు వస్తూ ఉన్నటువంటి ఇద్దరు వీళ్ళు కూడా సుబ్రహ్మణ్యం గారు, ఈశ్వర ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళిద్దరు కూడా కడపలో ఉంటారు. ఈరోజు కేవలం నేను స్టేటస్లో ఇన్విటేషన్ పెడితే చూసి మేము వస్తున్నామని చెప్పకుండా కూడా ఇక్కడ ప్రత్యక్షమైనారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చదువుల బాబు గారు పెద్ద రచయిత, అలాగే దాదా కలందర్ గారు, ఇంకా ఎంతోమంది మిత్రులు, తర్వాత లెక్చరర్ రామేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి, తర్వాత మూలే రామ్మూర్తి గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక చిన్న పుస్తకానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు అని చెప్పారు. నిజమే, 100కి 100 చిన్న పుస్తకమే. అయితే ఈ పుస్తకానికి నేనైతే ఏమని పేరు పెట్టేవానంటే, మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం అని పేరు పెట్టేవారు. మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత పుస్తకంలో ఏముంది అనే విషయాన్ని చెప్పడం అనేది ఆనవాయితీ. అయితే పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాలనుకున్నాం. ఎందుకంటే పుస్తకావిష్కరణ తర్వాత సభ అయిపోయింది, వెళ్ళిపోవాలి చాలా మంది ఉంటారు. అందువల్ల పుస్తకంలో ఏముందో తెలిసిన తర్వాత అందరినీ ఇంటికి పంపించడం అనేది ఒక మంచి సంప్రదాయంగా భావించి నేనే ఆవిష్కరణ కంటే ముందు సమీక్ష పెట్టండి. మరి అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత పేరు డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారు. వీరు పెళ్లిమర్రి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. తెలుగు ఎంఏ పూర్తి చేశారు, చరిత్రలో కూడా ఎంఏ పూర్తి చేశారు. చరిత్ర మీద ఉన్న మక్కువతో ఆయన చరిత్ర అధ్యాపకుడయ్యారు. ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఇలాంటి సాక్షి, ఈనాడు లాంటి అనేక పత్రికల్లో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి 6,000 రూపాయల వ్యాసాలు రాసినటువంటి రచయిత ఐఎన్ఎన్ చంద్రశేఖరరావు గారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈనాడు దినపత్రికలో ప్రతి ఆదివారం సంపాదకీయం వస్తుంది. వారంలో 6 రోజులు రాసేటువంటి సంపాదకీయం రకరకాల సమకాలీన పరిస్థితుల మీద రాస్తే, ఆదివారం రోజు మాత్రం ఆడవిడుపుగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన భాష, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద సంపాదకీయం రాస్తారు.
అయ్యర్ చంద్రశేఖరరావు గారు ఈనాడు అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక రచయిత అయ్యర్ చంద్రశేఖరరావు గారు. వీరు 6,000 పైగా వ్యాసాలు రాశారన్నాను. అలాగే ఇంతవరకు ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి అది శ్రీశైలం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, కోదండరామస్వామి ఆలయం కావచ్చు, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ ఆలయాలకు సంబంధించి ఇప్పటి వరకు 33 పుస్తకాలు రాశారు అయ్యర్ గారు. ఇది ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి పుస్తకం 34వ పుస్తకం. ఇది మరి 34 పుస్తకాలు రాసినటువంటి అయ్యర్ గారు ఈరోజు అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు రాశారో, ఎందుకు రాయలేదు అనేటువంటి విషయం కొంత ఆసక్తికరంగా ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనుకుంటాము. ఎందుకంటే అయ్యర్ గారు పుట్టింది పూర్వకంలో, వారి తాతగారి ఊరు పృథుడు. బాల్యంలో పృథుడిలో 8వ తరగతి వరకు మన అనిపించేది గుంపులేసులు చదివారు. ఆ క్రమంలో అప్పుడప్పుడు వారి తాతగారి వెంట అవగారి వెంట మన అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేవారు, స్వామిని దర్శించుకునేవారు. అలా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత విద్యాభ్యాసం ఉద్యోగం బయటకు వెళ్ళారు. మళ్ళీ పృథుడిలో ఎప్పుడు అడుగు పెట్టారంటే 2022వ సంవత్సరం మార్చి నెలలో వచ్చినటువంటి ఉగాది పర్వదినం సందర్భంగా మన పులిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి పౌరులందరినీ పిలిచి సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఒక రచయితగా, కవిగా గుర్తించి అయ్యర్ చంద్రశేఖరరావు గారిని కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారు వచ్చి ఇక్కడ సత్కారం అందుకున్నారు. ఆ సత్కారం అందుకున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే, మన పులిరెడ్డి గారికి ఆడవారు ఎక్కువ, చిన్నగా పెద్దగా వేయడం అనేది నరాకాలం చెప్పారు. ఆహ్వానంగా, ఆడవారంగా, ఉత్సాహంగా ఎంతో ఉత్తేజంగా కార్యక్రమాలు నడిపే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పుట్టుకొట్టి నారాయణ వారికి పూలమాల వేయాలా, అలాగే శివాలయంలో రచయితలందరినీ తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పేసి ఆ రోజు వారు శివాలయాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా శివుణ్ణి దర్శించుకున్నారు అయ్యర్ గారు. తర్వాత పుట్టుకొట్టి దగ్గర కూడా నివారించారు. ఆ సమయంలో వారి మధ్యలో మెరిగిన ఆలోచన ఏంటంటే, ఇన్ని ఆలయాల గురించి రాసిన నేను పుట్టపర్తిలో పృథుడిలో ఉన్నటువంటి శివాలయం గురించి కూడా ఒక మంచి విశేషంతో ఆ కథను రాస్తే నాకు బాగుంటుంది అనేటువంటి ఆలోచన అనేది జరిగింది. ఎప్పుడు జరిగిందంటే శివచంద్రారాయణ గారు ఏర్పాటు చేసినటువంటి ఉగాది పుస్తకాలు. మరి అది కార్యక్రమం రాసింది ఎప్పుడు అంటే మళ్ళీ పులిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోనే శివచంద్రారెడ్డి గారు అయ్యర్ గారి పుస్తకాన్ని రాశారని తెలుసుకున్న వెంటనే ఆ పుస్తకాన్ని నా పులిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను ఆవిష్కరిస్తానంటూ వారికి అభ్యర్థించారు. దానికి పుస్తకానికి అయినటువంటి ఖర్చులు వారే భరించి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించారు. అంటే ఇది అనుకోకుండా జరిగిందో అనుకోని జరిగిందో అని ఈ విధంగా పులిరెడ్డి ఫౌండేషన్ వారు అది ఆ విధంగా ముడిపడి ఉన్నటువంటి ఒక పుస్తక రచన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. అది మన అయ్యర్ గారి పుస్తక నేపథ్యం. మరి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, అగస్త్యేశ్వర స్వామి ఆలయం అంటే అగస్త్యుని ప్రతిష్ఠించినటువంటి శివుడు ఉన్నటువంటి ఆలయం అని మనందరికీ తెలుసు. ఇక మన ప్రత్యేకంగా మనం అగస్త్యేశ్వర స్వామి గురించి చెప్పుకోవాల్సింది ఏముంది, అయిపోయింది. అగస్త్యముని ప్రతిష్ఠించిన శివాలయం, శివుడు ఉన్నాడు, అగస్త్యేశ్వర స్వామి ఆలయం అయిపోయింది. ఇంకా ఏం చెప్పుకోవాలి? మరి ఇక పుస్తకం ఎందుకు, మనం ఎందుకు చదవాలి, ఆయన ఎందుకు రాయాలి, అది ఎందుకు తీసుకోవాలి, ఏదైనా పుస్తకం మనం ఎందుకు మొదలుతాయి. అగస్త్యేశ్వర స్వామి ఎవరు, ఆయన ఎక్కడ పుట్టారు, ఆ మహర్షి ఏంటి, ఆయన చరిత్ర ఏంటి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఇందులో పొందుపరిచారు మన అయ్యర్ గారు. ఆ తర్వాత ఆయన తన దక్షిణాది యాత్రను పూర్తి చేసుకుంటూ వచ్చి మన పెన్నాల తీరంలో ఆయన అక్కడ పూజలు చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం, ఆ శివలింగాన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతరులు దాన్ని పూజలు చేయడం, ఆ తర్వాత దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడము, ప్రతిష్ఠించడం, అది ఆ సందర్భంలో జరిగినటువంటి సందర్భం. మరి అగస్త్యుని ప్రతిష్ఠించినటువంటి ఈ శివాలయంలో, ఈ ఆలయంలో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అగస్త్యుని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించినటువంటి వాళ్ళు చోళ మహారాజు, ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చోళులు అంటే తమిళ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే తెలుగు ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిపాలించారు కాబట్టి తెలుగు చోళులని వారికి పేరు. వారి తెలుగు భాష అంటే అభిమానం. అందుకే మన క్రమంలో ఉన్నటువంటి మొట్టమొదటి తెలుగు శాస్త్రాన్ని వేసింది కూడా చోళులే. అటువంటి తెలుగు భాష మనంతో చోళులు ఈ శివాలయాన్ని నిర్మించడం, ఆ తర్వాత విజయనగరం రాజులు దీన్ని అభివృద్ధి
చేయడం, ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు అందరూ కూడా దాన్ని అభివృద్ధి చేయడం విధంగా శివాలయం అనేటువంటి అభివృద్ధి చెంది ఒక దశలో ఉండేటువంటి ఒక విషయాన్ని ఒక క్లుప్తంగా ఆయన ఇందులో పొందుపరచడం జరిగింది. శివాలయంలో ఉన్నటువంటి శివుడే కాకుండా ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఒక అయ్యప్ప స్వామి ఉన్నాడు, కోదండరామ స్వామి ఉన్నాడు, ఇంకా రకరకాల ఆలయాలు ఇవన్నీ కూడా పొందుతూ ఉన్నాయి. అటువంటి ఈ శివాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం అనేటువంటి అవసరమైనటువంటి ఒక విశిష్టతను, ఈ శివాలయం ఉన్నటువంటి చరిత్రను, ఆ ప్రాశస్త్యాన్ని అయ్యయ్య గారు వారి మాటల్లో వారి రచనలో పొందుపరిచారు. ఎక్కువ సమయం పొడిగించిన విషయం చూస్తూ ఉన్నారు. అందువల్ల నేను తక్కువ మాటల్లోనే ఇంకొక మాట చెప్తాను. మీ అందరికీ తెలిసినటువంటి వేమన చెప్పిన పద్యాన్ని చెప్పి నేను నిర్వహిస్తున్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారం లేదా, భాండశుద్ధి లేని పాత్రమేనా, చిత్తశుద్ధి లేని శివపూజలేనా, విశ్వరాజరామ విడుదలేమో అనేటువంటి వేమన చెప్పిన మాటలు మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆత్మశుద్ధిని మనసు నిర్మలంగా లేకుండా నువ్వు చేసేటువంటి ఆచారం కూడా, అలాగే ఈ వంట పాత్రలు క్లీన్గా లేకుండా నువ్వు చేసేటువంటి వంట కూడా అది ఎప్పుడు ఏ ఉపద్రవం ముందుకు వస్తుందో, ఏ పాపం వస్తుందో తెలియదు. అలాగే చిత్తశుద్ధి లేకుండా ఈ మనసు నిర్మలంగా లేకుండా చేసే శివపూజ కూడా అలాంటిది ఒక సందర్భాన్ని తెలియజేస్తూ చిన్న కథతో ముగిస్తాను. ఒకరోజు శివరాత్రి సందర్భంగా మన కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని నిర్వహించుకోవడానికి అనేక మంది వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంగా భక్తితో తిరిగిలాడిపోతా ఉంది కాశీ విశ్వేశ్వరరావు. కాశీ అంటే మన జీవితంలో ఒకసారిగా కాశీని దర్శించాలనేటువంటిది మనందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఇంతమంది జనం వచ్చిన తర్వాత ఈ జనంలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని పరీక్షించాలనేటువంటి ఆలోచన శివపార్వతులు కలిగినది. ఆ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే శివపార్వతులు ఇద్దరు కూడా ఒక ముదుసరి వేషంలో ఆ కాశీ విశ్వనాథుని ఆలయం ముందు వాళ్ళు కూర్చొని ఆ ముసలి వేషంలో ఉన్నటువంటి ఆ శివుడు పార్వతి ఒడిలో పడుతున్నాడు, గిరిగిలా పట్టుకుంటూ ఉన్నాడు. పార్వతీదేవి అయ్యా నా వృద్ధ మొగుడికి నా భర్తకు దాహం వేస్తుంది, తాగడానికి తప్పిదాడతాను, గిరిగిలాడుతున్నాడు, ఏ క్షణం ప్రాణం పోతుందో అర్థం కావట్లేదు, దయచేసి ఒక గంగాజలాన్ని ఆయన గొంతులో పోయిందని చెప్పేసి ఆమె పోయేటువంటి భక్తులు ఉన్నది కూడా ఆమె వేడుకుంటా ఉంది. అందరి చేతిలో గంగాజలంతో లోపలికి పోతా ఉన్నాము ఆలయంలోకి. కానీ ఏ ఒక్కరు కూడా అదే దొరికించలేదు, పట్టించుకోలేదు, వాళ్ళను తీసుకుని లోపలికి వెళ్ళిపోతా ఉంటారు. అటువంటి సమయంలో ఒక దొంగ అదే జనం రద్దీ ఎక్కువ ఉన్నారు. ఈ రద్దీలో నాకు మంచి నేను నా అసలాభావాన్ని ప్రదర్శిస్తే నాకు మంచి పండుగ ఇవ్వదు అని చెప్పేసి ఒక దొంగ కోల్పోతాడు. ఆ దొంగ గమనిస్తాడు. గమనించి ఏంటి పరిస్థితిని అడుగుతాడు. అయ్యా ఈ మా భర్త దాహంతో అలవాడుతున్నాడు, కొన్ని నీళ్లు పోయింటే వెంటనే ఆ దొంగ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ సొరకాయ సంబంధించిన కూర అందులో నీళ్లు ఉంటాయి, నీళ్లు తీసి అతని గొంతులో వేయకపోతే అప్పుడు ఆమె ఉంటుంది, నువ్వు నీళ్లు పోస్తున్నావు సరే ఇంతవరకు నువ్వు చేసిన పుణ్యకార్యాలు చెప్పి ఆయన గొంతులో నీళ్లు పోయాడు. అప్పుడు ఆ దొంగ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే అమ్మ నేను ఒక దొంగను, ఇంతవరకు నేను ఏం మంచి పని చేయలేదు, ఇప్పుడు ఈయన నోట్లో నీళ్లు పోయడమే నేను చేసిన మంచి పని చేసేప్పుడు ఆయన అంటాడు. అప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా అతనికి ప్రత్యక్షమై అతన్ని కరుణించి కటాక్షించి ఆయన సత్యనిష్ట అనేటువంటిది అదే ధర్మం, సత్యాన్ని కాపాడలేదు ధర్మం, పరోపకారమే నిజమైనటువంటి దైవకార్యం, పరోపకారంతో జీవించడమే మనిషి యొక్క లక్షణం, మానవత్వం అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎన్ని శివపూజలు చేసినా, ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా పరోపకారం ఎదురు చేయడం అన్నారు, మానవ సేవ అన్నారు. అటువంటి మానవ సేవను ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని, ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు అందుకే వెలుగులోకి వస్తుంటాయని, అటువంటి చరిత్ర వెలుగులోకి రావాలని, ఇలాంటి రాజపోషకులు ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ నా సమయాన్ని దుర్వినియోగం చేసి ఉంటే మిమ్మల్ని మన్నించాలని కోరుతూ నేను ఇంతవరకు తీసుకున్నాను.